అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి వారికి చక్కని ఆహారాన్ని అందించండి, దేవుణ్ణి ప్రార్థించండి. ఈ రోజు మీరు చక్కగా మరి చిన్ని గణపతి విగ్రహాన్ని మరి వెండితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లయితే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో మీరు చక్కని ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఇక ఈ రోజు చూసినట్లయితే కనుక మీకు కొన్ని విషయాల్లో దేవుడు మీకు అండగా ఉంటారు. కొన్ని విషయాల్లో మీకు చాలా లాభం కూడా ఈ రోజు చేకూరుతుంది. ఇక విద్యార్థులకైతే మరి మంచి ఫలితాలు దక్కించుకోగలుగుతారు. మహిళలకు ఉన్నటువంటి సమస్యలు తీరడానికి ఒక మార్గం అనేది లభిస్తుంది. ఈ రోజు మీరు పేదలకు గోధుమను కానీ మీరు ఈ రోజు పప్పు ధాన్యాలను కానీ దానం ఇచ్చటం వలన మరియు శివ స్తోత్రాలను పఠించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు ఈ రాశి వారు అందుకోగలుగుతారు. ఇక వారికి కూడా దోష నివారణ జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా నిర్వహించాలి. వాటిలో ఆటంకాలు అయితే వస్తాయి. వాణిజ్య వ్యాపారాల్లో లాభ నష్టాలు సమాన స్థాయిలోనే ఉంటాయి. ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగస్తులకు అయితే పనిభారం అనేది పెరుగుతుంది. సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. విద్యార్థులకు అవకాశాలు అనేవి దక్కించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాలి. మహిళలకు అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆకుపచ్చ రంగు దుస్తులను దానము చేసి నరసింహస్వామి స్తోత్రాలను మీరు పఠించాలి. నరసింహస్వామిని పూజించటం వలన మీకు చాలా శుభప్రదమైనటువంటి రోజుగా ఈ రోజు ఉంటుంది. మీ తెలివితేటను ప్రదర్శించండి. మీరు మంచి ఆఫర్లు అందుకోగలుగుతారు. ఈ రోజు నూతనమైనటువంటి వస్తు వాహన యోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. భూ నిర్మాణ పనులు కూడా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరి పనులలో ఆటంకం జరుగుతున్నదో వారికి ఈ రోజు ఆటంకాలు తొలగించడానికి మాత్రం తప్పకుండా గణేశాష్టకం అనేది ఉదయం పూట 11 సార్లు పఠించాలి. దీనివలన ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే వారు అందుకోగలుగుతారు. ఈ రోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులను కలుసుకొని ఆసక్తికరమైనటువంటి విషయాలు అనేవి తెలుసుకుంటారు. చర్చించడం కూడా జరుగుతుంది. ఆదాయం పెరిగిపోతుంది. వాణిజ్య వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో మరింత అనుకూలత ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారు, రాజకీయ వర్గాలకైతే ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు నిలిచిపోయినటువంటి కోర్సులు పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మహిళలకు శుభవార్తలు కూడా అందుతాయి. మరి పసుపు రంగు వస్తువులను దానము చేయటం వల్ల లేదా పసుపు రంగు దుస్తులను దానము చేయటం మరియు విష్ణు సహస్రనామ పారాయణము చేయటం వలన మేలు కలుగుతుంది. ఈ రోజు మరి కీలక నిర్ణయాలు కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. మరియు ప్రత్యర్థులను ఈ రోజు పకడ్బందీగా మీ వైపు ఆకట్టుకోగలుగుతారు. వాణిజ్య వ్యాపారాలలో తగిన లాభాలు అయితే అందుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ చాటుకుంటారు. పారిశ్రామిక రాజకీయవేత్తలకైతే అనుకూల వాతావరణం అనేది ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళలకు శుభవర్తమానాలు ఉన్నాయి. ఈ రోజు వినాయకునికి పూజలు సమర్పించాల్సి ఉంటుంది. లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి. మరియు వినాయకుని పూజలు సమర్పించిన తర్వాత చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టండి. చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. లక్కీ సంఖ్య 23, లక్కీ కలర్ అయితే దంతము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.